కేతన్పల్లి మున్సిపాలిటీలో ఒక్కరికి పట్టా ఇయ్యడట, కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఆ పీఠం ఈయనకు కావాలి. కేతన్పల్లి మున్సిపాలిటీలో పట్టా ఒకటి ఇయ్యరు, కేతన్పల్లి మున్సిపాలిటీ పీఠం మాత్రం కావాలి మెజారిటీ రాకుండా. ఇది ఆయన చేస్తున్నటువంటి అరాచకం, దౌర్జన్యం. అదేవిధంగా చెన్నూరులో నేను 50 పడకల ఆసుపత్రి కట్టిన, 32 కోట్లతోని 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాం, దాని పనులు ఆపేసిండు. అంటే ఇట్లా అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక్క పని చేయకుండా గతంలో మేము తెచ్చిన పనులను ఆపించి, గతంలో ఇక్కడికి నేను తెచ్చిన 25 కోట్ల SDF నిధులు, మందమరికి నేను తెచ్చిన SDF 25 కోట్ల నిధులు, చెన్నూరుకి నేను తెచ్చిన SDF 25 కోట్లు, TUFIDs 28 కోట్ల నిధులు. ఆ నిధులతోనే మొన్న మున్సిపల్ ఎన్నికల ముందు కంకర కుప్పలు పోసుడు, శిలాఫలకాలు పెట్టుడు ఎక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీ, చెన్నూరు మున్సిపాలిటీలో. ఏదో ఇక నడిచిపోతుంది, హడావిడి కొబ్బరికాయలు కొట్టుడు, అది కొట్టుడు ఇది కొట్టుడు చేసి 4 ఓట్లు డబ్బాలు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేసిర్రు. సరే, నేను ఇప్పటికైనా మంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నా, ఇక నన్ను తిట్టుడు, నా మీద కక్షతోని ఈ నియోజకవర్గానికి నష్టం చేసుడు బంద్ చేయి. ఎలాగ నీ కళ నెరవేరుతుంది అనుకుంటున్నా, ఇవాళ మీ కళ నేను జైలుకోవడే కదా, ఇవాళ ఎలాగ నన్ను పంపిస్తున్నారు. ఇక తృప్తిగా మంచిగా భోజనం చేసి పండుకోరి, రాత్రి నుంచి బువ్వ తిన్నారో లేరో, ఇవాళ మీ కళ నెరవేరుతుంది కాబట్టి తృప్తిగా ఉండుర్రి. నాకేం బాధ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి. 22 వార్డులలో 14 వార్డులు మేము గెలుచున్నాం. ఖచ్చితంగా కౌన్సిల్ మాదే, కౌన్సిల్ మాదే.